మన పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్థానిక సంస్థల్లో ఒక గొప్ప సంస్కరణ అయితే తీసుకొచ్చారు. అవే డిడిఓ, డివిజనల్ అభివృద్ధి కార్యాలయాలు. అయితే గాంధీజీ కలల కన్నా స్వరాజ్యాన్ని నిజం చేసేందుకు ఆయన ఈ నిర్ణయాలు తీసుకున్నారంట. ఒక్కసారి అవేంటో మనం చూద్దాం. దీంట్లో ఏ ఏ సేవలు అందబోతున్నాయి, అసలు ఈ డిడిఓలు అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. గ్రామాలకు మినీ కలెక్టరేట్లుగా డిడిఓలు పౌర సేవలు ప్రజలకు చేరువయ్యేందుకు ఈ ఏర్పాట్లు చేశారంట. కూటమి వచ్చాక స్థానిక సంస్థల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చారంట. అభివృద్ధి మాత్రం అవ్వలేదు. ఓకే, డిడిఓల ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన ఏమంటున్నారంటే, ఈ సందర్భంగా గ్రామీణ స్థానిక సంస్థల్లో 10 నుంచి 12 రకాల పౌర సేవలు విభిన్న కార్యాలయాల ద్వారా అందుతున్నాయంట. వాటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని తాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అధికారులను ఆదేశించానని, ఆలోచనల నుంచి పుట్టినవే డివిజనల్ అభివృద్ధి కార్యాలయాలు, డిడిఓ, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసెస్, ఇవన్నమాట డిడిఓ అని పవన్ కళ్యాణ్ అన్నారంట. ప్రభుత్వ సేవలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువేందుకు ఇవి ఉపయోగపడతాయని ఆయన ఆకాంక్షించారు. ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడంతో 22 ఏళ్లుగా ఎలాంటి ఉద్యోగోన్నతులు లేని ఎంపీడీఓలు నేడు డీడీఓలు అయ్యారని తెలిపారు. ఒక్క పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలోనే ఏ పోస్టులో చేరుతారో ఆ హోదాలను ఉద్యోగ విరమణ చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10,000 మందికి పారదర్శకంగా ఉద్యోగోన్నతులు కల్పించామని గుర్తు చేశారంట. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యానికి అడుగులు వేస్తున్నామని అన్నారు. గురువారం చిత్తూరు నగరం రెడ్డిగుంటలో డీడీఓ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారంట. రాష్ట్ర వ్యాప్తంగా మరో 76 డీడీఓలని వర్చువల్గా విధానంలో ఆయన ప్రారంభించారంట. గాంధీ గారు కలలుగన్నారు, గ్రామ స్వరాజ్యాలు తీసుకురావాలి, ప్రతి గ్రామంలో ఒక సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయాలి, అక్కడి నుంచే ప్రజలకు సేవలను అందించాలి, అప్పుడే మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది, ప్రజలు కూడా అభివృద్ధి చెందుతారు అని చెప్పి ఆయన కలలుగన్నారు. దాన్ని గత వైకాపా ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పాలి. ఎందుకంటే గ్రామ సచివాలయాల వ్యవస్థ అనేది తీసుకొచ్చింది వాళ్ళే. ఒక ఎజెండా పార్టీ అయినా, గాంధీ గారు కళ అయినా, అది దాన్ని రూపురేఖలు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి. అయితే ఆ వ్యవస్థ ద్వారా గతంలో మనం మండల ఆఫీసులకు వెళ్ళాలి, అక్కడ పని చేయించుకోవాలంటే రెవెన్యూ తదితర ఆఫీసుల్లో ఒక రోజు మొత్తం దాన్ని కేటాయించాలి, లైన్లో నిలబడాలి, కొద్దిగా లంచాలు కూడా ఇచ్చేవాళ్ళు అనుకో, చాలా జరిగాయి. కానీ వాటికి స్వస్తి చెప్పి ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ సేవలన్నింటిని కూడా క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఏది అప్లై చేసుకోవాలన్నా ఇంటికి వచ్చే వాలంటీర్లో వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకెళ్ళి వాళ్ళే దగ్గర నుండి తీసుకొచ్చి మళ్ళీ 3వ రోజు అప్పచెప్పడం జరిగింది. సో ఇది ప్రజల్లో కొంత పాజిటివ్ అయింది. కానీ కొన్ని వ్యతిరేకతలు ఉన్న వాటికి కొంతవరకు అయితే చాలా వర్కౌట్ అయింది. ఇప్పుడు ఆయన అనేది ఆ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారు, మళ్ళీ ఈయన డీడీఓలు అని మళ్ళీ ఏంటి అంటే, ఒక ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొన్ని సంస్కరణల్ని మళ్ళీ ప్రభుత్వం వచ్చాక దాన్ని పేర్లు మార్చి మళ్ళీ మేమే తీసుకొచ్చామని చెప్పటం, కానీ ప్రజల సమస్య మట్టికి గాలికి వదిలేయటం. పంచాయతీరాజ్ శాఖలో మీరు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్ని పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతంగా జరిగాయి, ఎన్ని పంచాయతీలు మీరు అభివృద్ధి చేశారు, ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే గతంలో ఏమీ ఉండకూడదు, వీళ్ళు ఒకటి ఇది చేయాలి. గతంలో లక్షలు పోసి బిల్డింగ్లు కట్టారు, అప్పుడు అవన్నీ మళ్ళీ వీళ్ళ పేర్లు పెట్టుకుని మళ్ళీ ఇది చేయాలి, లేకపోతే కొన్ని వాడిని కూడా వాడరు. ఇప్పుడు ఉన్న కార్యదర్శులు ఉన్నారు, పంచాయతీలో ఎంపీడీఓలు ఉన్నారు. ఇప్పుడు గ్రామీణ లెవెల్లో మీరు పనులు చేయాలనుకుంటే వీళ్ళ ద్వారానే చేయొచ్చు కదా. గ్రామాల్లో ఏం చేస్తారు, గ్రామీణ అభివృద్ధి పనులు, గ్రామంలో రోడ్లు వేయాలి, సిసి రోడ్లు నిర్మించాలి, మంచినీళ్ళు అందజేయాలి, బ్లీచింగ్ చల్లాలి, వర్షాకాలం వస్తే పారిశుద్ధ్య పనులు ఎక్కడికి ఆటం కలగకుండా చూడాలి, ఆ ఊళ్ళో ఉన్న చెత్త సేకరించాలి, అన్నీ తీసుకెళ్ళి ఊరు బయట పోయాలి. ఇక ఇవే ఉంటాయి గ్రామాల్లో. మళ్ళీ సంస్కరణలు తీసుకురావడం ఎందుకు, ఉన్న పంచాయతీ వాళ్ళని కరెక్ట్గా వాడుకోవడం రావట్లేదు మనకి. మనం కొత్త సంస్కరణలు ప్రవేశపెడతాం, దాన్ని శిలాఫలకాలను ఆవిష్కరిస్తాం, ఈ లోపల 5 సంవత్సరాలు అయిపోయింది, ఇది ఏమి మీరు ప్రారంభించరు, ఏడేసిన కొంగలు ఆడే ఉంటుంది. గతం కంటే మీరు ఏమీ భిన్నంగా ఏం చేయట్లే. మరి అసలు ఈ డీడీఓల్లో ఎవరెవరు ఉంటారు, ఏ అధికారులు ఉంటారు ఒకసారి మనం చూసినట్లయితే, పంచాయతీరాజ్ శాఖలో గత 15 నుంచి 20 ఏళ్లతో పాటు ముఖ్యంగా వైకాపా 5 ఏళ్లలో నెలకొన్న పరిణామాలు ముగింపు చేసి ప్రస్తుతం అందరూ మెచ్చేలా సరికొత్త వ్యవస్థను తెస్తున్నారంట. డీడీఓ కార్యాలయాల్లో ఆర్డీఓ స్థాయి అధికారిని నియమిస్తున్నారంట. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలోని ఏపీడీలు, డిఎల్డిఓలు,
డిఎల్పీలు ఇక్కడ నుంచే సేవలు అందిస్తారంట. ఇవి ఒక రకంగా మినీ కలెక్టరేట్లు అంట. ప్రతి పంచాయతీ స్వతంత్రంగా వ్యవహరించి ప్రజల అవసరాలను తీర్చాలి. స్థానిక సంస్థల దగ్గర సాధ్యం కాని పనులకు మాత్రమే ప్రభుత్వం ఆధారపడేలా చేయాలన్నది మా లక్ష్యం. 10,000 జనాభా ఉన్న ప్రతి పంచాయతీకి గెజిటెడ్ అధికారిని నియమించి అధికారిని పంచాయతీ అభివృద్ధి అధికారిగా నియమించాం. 7,244 కలెక్టర్లను రద్దు చేసి కష్టాలను రద్దు చేసి 13,350 పంచాయతీలను స్వయంపాలన సంస్థలుగా తీర్చిదిద్దారంట. ఇన్ని దిద్దినా కానీ మరి ఎక్క లోపాలు అక్కడే ఉన్నాయి. అలాగే పురపాలికల్లో లాగానే గ్రామాల్లో నీటి సరఫరా, పారిశుద్ధ్యం, రెవెన్యూ, వీధి దీపాలు, ఐటీ వింగ్ ఏర్పాటు చేశాం. ప్రధాని మోదీ రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో కేంద్రం నుంచి వచ్చిన నిధులు సక్రమంగా వినియోగించుకుంటున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎక్కడ సక్రమంగా వాడుతున్నారో అది ప్రజల ముందు బహిర్గతంగా పెట్టగలరా? మోడీ కోఆపరేట్ చేస్తున్నారంటే కోఆపరేట్ చేయక ఏం చేస్తారు? అసలు మనం కోఆపరేట్ చేయాల్సిన అంశాలు ఏంటి? స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ కాకుండా అక్కడ వాటి గనులు వాటి స్వయంగా గనులు ఇవ్వటం, రాజధాని సర్వేగా అభివృద్ధి చేయటం, లేదా అసలు ప్రత్యేక హోదా రావటం, ఇవి కదా చేయాల్సింది. మోడీ అందరికీ ఇచ్చినట్టే మీకు ఇస్తున్నారు, కొత్తగా ఏముంది? ఈ విప్లవాత్మకమైన మార్పులు అని చెప్పేసి ఈ విధానాన్ని సభాపతి అయ్యన పాత్రుడు అంటున్నారు. అలాగే ఆత్మవిశ్వాసం కలిగించారంట మంత్రి నాదెండ్ల. ఏల పార్టీ మంత్రి కాబట్టి డబ్బా కొడుతున్నారు. సో ఇవి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా ఆశ్చర్యకరమే. వాళ్ళ నాన్న 5 లక్షల రూపాయలు ఇచ్చంట, లంచం ఇచ్చి పదోన్నతి పొందారంట. మరి ఇప్పుడేం జరగట్లే. అప్పుడు ఆయనకు ఆశ్చర్యం, ప్రతిదీ ఆశ్చర్యమే.